పండగలంటే పెద్దవాళ్లు పూజలతో బిజీ అయిపోతారు, పిల్లలు ఆటలకి సిద్ధమైపోతారు. కానీ సంక్రాంతికి మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అరిసెల చుట్టూ మూగుతారు. ఏ పండగలోనూ కనిపించని అరిసెలు ఒక్క సంక్రాంతికి మాత్రమే ఎందుకు గుర్తొస్తాయి? సంక్రాంతి అంటే పంటల పండుగ అని తెలిసిందే. ఈ సమయంలోనే ధాన్యం చేతికొస్తుంది. కానీ చేతికొచ్చిన ధాన్యాన్ని వాడుకోవడం కుదరదు. ఎందుకంటే కొత్త బియ్యం ఓ పట్టాన జీర్ణం కాదు. దాన్ని తినడం వల్ల కడుపు నొప్పి ఖాయం. ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చే బెల్లం పరిస్థితి ఇదే. అందుకే కొత్త బియ్యాన్ని దంచి దానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలు చేసుకుంటారు. బియ్యాన్ని దంచటం వల్ల, బెల్లాన్ని ముదురు పాకం పట్టడం వల్ల ఇవి తేడా చేయవు. ఆంధ్రాలో బెల్లం బియ్యం కలిపి అరిసెలు చేసుకుంటే, తెలంగాణలో కేవలం బియ్యపు పిండితోనే సకినాలు చేసుకుంటారు. అరిసెలైనా సకినాలైనా వీటిలో నువ్వులు కూడా ఉండాల్సిందే. దీనికి ఓ కారణం లేకపోలేదు. సంక్రాంతికి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. రథసప్తమి నుంచి నిదానంగా ఉక్కపోత మొదలవుతుంది. ఇలా మారుతున్న వాతావరణానికి తగినట్టు మన శరీరాన్ని సిద్ధం చేసేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. అందుకే సంక్రాంతి జరుపుకునే బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో కూడా నువ్వులతో చేసిన పిండి వంటలనే తింటారు. తమిళనాడులో సంక్రాంతికి కొత్త బియ్యం, బెల్లాన్ని కలిపి చక్కెర పొంగల్ని చేసుకుంటారు. అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుచుకోవడానికి కారణం ఇదే. ఒడిశాలో కూడా కొత్త బియ్యంతో చౌలా అనే పిండి వంటను చేసుకుంటేనే సంక్రాంతి పూర్తయినట్టు లెక్క. ఒకే పండగని దేశంలో చాలా చోట్ల చేసుకుంటున్నా ప్రతి ప్రాంతంలోనూ ఒకే రకమైన ఆహారాన్ని ఉపయోగించి వేర్వేరు పిండి వంటలు చేసుకోవడం ఒక్క సంక్రాంతికే కనిపిస్తుంది. అంటే మన పెద్దలంతా ఒకేలా ఆలోచించేవారన్నమాట. సంక్రాంతికి అరిసెలతో పాటు గారెలు కూడా చేసుకుంటారు. ఇలా గారెలు వండుకోవడం వెనుక కూడా ఓ కారణం కనిపిస్తుంది. మినుములతో చేసే గారెలు సంక్రాంతి సమయంలో ఉండే చల్లదనాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. సంక్రాంతి తర్వాత మాఘమాసంలో మొదలయ్యే పొలం పనులు, పెళ్లి పనులలో పాల్గొనేందుకు తగినంత శక్తిని అందిస్తాయి. ఇది సంక్రాంతి పిండి వంటలు చేసుకోవటం వెనుక ఉన్న కారణం.